Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about Sidgwick's EAN rule. Sidgwick theory. సిడ్విక్ అని ఆయన ఏం చేశారు అంటే స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ని ఈఏఎన్ అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ద్వారా మనం చెప్పచ్చు అని తెలియజేశారు. స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ యూజింగ్ ఈఏఎన్. ఈ అంటే ఎఫెక్టివ్, ఏ అంటే అటామిక్, ఎన్ అంటే నెంబర్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. కాబట్టి దీన్ని ఏమంటాం? ఈఏఎన్ రూల్ అంటాం. మరి ఈఏఎన్ రూల్ ఒక మెటల్ ఆటంకి ఎలా కట్టచ్చు అంటే ఈఏఎన్ ఆఫ్ ఎ మెటల్ ఆటమ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్. ముందు సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్. అంటే సమన్వయ సమ్మేళనంలో కేంద్రలోహ పరమాణు అన్ని లైగాండ్ల నుంచి పంచుకొని కానీ లేదా మరో విధంగా కానీ పొందుపరుచుకునే ఎలక్ట్రాన్ సంఖ్య మొత్తాన్ని ఆ లోహ ప్రాభవిక పరమాణు సంఖ్య అంటారు. ఈఏఎన్ అంటే ఏంటి? లోహ పరమాణు సంఖ్య మైనస్ కోల్పోయిన ఎలక్ట్రాన్ల సంఖ్య ప్లస్ గ్రహించిన ఎలక్ట్రాన్ల సంఖ్య. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇది మనం తెలుసుకుందాం. ఫస్ట్ NiCN4 2-. ఇందులో చూడండి, సెంట్రల్ మెటల్ ఆటమ్ నికెల్ యొక్క అటామిక్ నెంబర్ 28 మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ 2 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4. ఎన్ని లైగండ్స్ ఉన్నాయి? 4. 2 ఇంటూ 4 అప్పుడు ఏమవుతుంది? 26 ప్లస్ 8 అంటే 34. ఇది ఏమవ్వాలంటే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్కి ఈక్వల్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈఏఎన్ రూల్ ఏం చెప్తుందంటే ఒక మెటల్ ఆటమ్ కాంప్లెక్స్ కాంపౌండ్లో ప్రజెంట్ అయిన మెటల్ ఆటమ్ అనేది అది లైగాండ్ నుంచి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? అంటిల్ ఇట్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్, నియరెస్ట్ నోబుల్ గ్యాస్ అటామిక్ నెంబర్కి ఈక్వల్ అయ్యేంత వరకు లైగాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది ఆ మెటల్ అయాన్ అనేది. ఒకవేళ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్కి ఈక్వల్ అయ్యింది అంటే ఆ కాంప్లెక్స్ అనేది స్టేబుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ NiCO4 నికెల్ టెట్రాకార్బోనైల్. ఇది చూడండి, ఇందులో నికెల్ 28 మైనస్ 0 ప్లస్ 2 ఇంటూ 4 ఇది ఈక్వల్స్ టు 36 అంటే క్రిప్టాన్. కాబట్టి ఈ కాంప్లెక్స్ అనేది స్టేబుల్ కాంప్లెక్స్. నెక్స్ట్ CONH3 6 ప్లస్ 3. ఇప్పుడు చూడండి, కొబాల్ట్ 27 మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ 6 ఎంత? 27 ప్లస్ 9 ఈక్వల్స్ టు 36 అంటే ఇది ఈక్వల్స్ టు క్రిప్టాన్, స్టేబుల్ కాంప్లెక్స్. నెక్స్ట్ CrNH3 4 ప్లస్ 2. ఇక్కడ క్రోమియం యొక్క అటామిక్ నెంబర్ 29 మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగండ్స్ 4 అంటే ఏంటి? 29 ప్లస్ 6 ఈక్వల్స్ టు 35. కాబట్టి ఇది అన్స్టేబుల్ కాంప్లెక్స్. నెక్స్ట్ CrH2O 6 ప్లస్ 2 24 మైనస్ 3 అంటే ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ 6 లైగండ్స్ ఈక్వల్ టు 21 ప్లస్ 2 అంటే 33. ఇది కూడా అన్స్టేబులే. నెక్స్ట్ TiH2O6 ప్లస్ 3. ఈ కాంప్లెక్స్ చూడండి, 22 దాని యొక్క టైటానియం యొక్క అటామిక్ నెంబర్ మైనస్ 3 ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ లైగండ్ 6 ఈక్వల్ టు 19 ప్లస్ 12 అంటే అంతే 31 అయింది. ఇది కూడా అన్స్టేబులే. నెక్స్ట్ పెరాడియం H2O6 ప్లస్ 3 చూడండి, 23 మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ 6 ఇది కూడా అన్స్టేబుల్ కాంప్లెక్సే. నెక్స్ట్ COH2O5 Cl మైనస్ ప్లస్ 2 Cl ప్లస్ 2 అంటే ఏంటి? 27 మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ 6 ఎంత? 36. ఇది స్టేబుల్ కాంప్లెక్స్. అంటే ఈఏఎన్ రూల్ ఏం చెప్తుంది? ఏ మెటల్ అయాన్
ప్రెజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్న మెటల్ అయాన్ అనేది లైగాండ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? అది నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్కి అటామిక్ నెంబర్కి ఈక్వల్ అయ్యేంత వరకు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ అటామిక్ నెంబర్కి ఈక్వల్ అయిందో అది స్టేబుల్ కాంప్లెక్స్ అవుతుంది అని వివరించారు. థ్యాంక్ యూ.